ఇది ప్రజా వేదిక. హనంకొండలో ప్రెస్ మీట్లు పెరిగిపోయాయి. ఎంత తిన్నారో బయట పెడతామంటున్నారు. మీరు ఏం చేశారు అంటున్నారు. కానీ ఒక్క ప్రశ్న, ఎంజీఎం హాస్పిటల్లో పరిస్థితి మారిందా లేక మైక్ ముందు మాటలే పెరిగాయా? ప్రజలకు డైలాగులు కాదు, ఫలితాలు కావాలి. ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. సరే, ఎంత తిన్నారో బయట పెడతామంటున్నారు కదా, అయితే ఆధారాలు ఎక్కడా? ఎంక్వైరీ మొదలైందా? రిపోర్ట్ బయటకు వచ్చిందా లేక కెమెరా ముందు మాటలేనా? సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటూ సంవత్సరాలుగా చెబుతున్నారు. మునుపటి ప్రభుత్వం ప్రారంభించింది సరే, ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం పూర్తి చేయాల్సిన బాధ్యత లేదా? ప్రజలకు ఎవరు మొదలుపెట్టారు అనేది ముఖ్యం కాదు, ఎప్పుడు పూర్తి చేస్తారు అనేదే ముఖ్యం. 2 నెలల్లో ప్రారంభానికి సిద్ధంగా ఉంది అని కూడా అంటున్నారు. ఎక్కడెక్కడనే ఉన్నదని చెప్పి దాదాపు అన్ని ల్యాబ్స్ కాడికి మొదలు పెడితే లోపల ఉన్నాయి అన్ని కూడా మొత్తం కంప్లీట్ చేయవలసిన 2 ఒకటి సిటీ స్కాన్, 2 ఎంఆర్ఐ. ఈ 2 రావాల్సిన వీటిని కూడా హై ఎండ్ అంటే హై ఎండ్. ఇదివరకు 1 ఉంటే ఇలా 3 చేంజ్ ఉన్నటువంటి మిషనరీ హై ఎండ్ కూడా లాంచ్ చేద్దాం. 2 months లోపల హ్యాండ్ ఓవర్ చేసే విధంగా డెడ్ లైన్ పెట్టడం జరిగింది. ఎంజీఎం వాస్తవ పరిస్థితి చూస్తే ఈ రోజు హెల్త్ సిటీ చూడడానికి వచ్చాం. గతంలో కూడా ఏడాది కింద వచ్చాం ఇక్కడికి. అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా లేదు. నిజంగా బీఆర్ఎస్ అధికారంలో ఉంటే 2024 దసరాకు అన్ని వసతులతో పూర్తి స్థాయిలో సూపర్ స్పెషాలిటీ ఇనాగ్రేషన్ అయిపోయి ఉండేది. పందికొక్కులకు ఎలుకలకు నిలయమైపోయింది ఎంజీఎం ఆసుపత్రి. స్ట్రెచ్చర్లు లేవు, వీల్ చైర్లు లేవు, మంచాలు లేవు, మందులు లేవు, టెస్ట్లకు కావలసినటువంటి మెటీరియల్ లేదు. మొత్తం కూడా ఇలా కుప్ప చేసింది. సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిద్ధం కాలేదు. అందుకే మొత్తం ఒత్తిడి ఎంజీఎం మీద పడుతుంది. ఎమర్జెన్సీలో రద్దీ ఉందని చెబుతున్నారు, సిబ్బంది కొరత ఉందని అంటున్నారు, సౌకర్యాలు మెరుగుపడాలి అంటున్నారు. ఇవి రాజకీయ మాటలు కావు, ఇవి ప్రజల అనుభవాలు. పూర్తి చేసే టైం లైన్ ఇస్తారా? ఎప్పుడు ప్రారంభిస్తారో ప్రకటిస్తారా? జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తారా? ప్రజలకు రిపోర్ట్ ఇస్తారా లేక ఇంకో ప్రెస్ మీట్ పెట్టుకుంటారా? బీఆర్ఎస్ ప్రారంభించింది అంటే క్రెడిట్ తీసుకోవచ్చు, కాంగ్రెస్ అధికారంలో ఉంది అంటే పూర్తి చేయాలి. బ్లేమ్ గేమ్ సులభం, పని చేయడం కష్టం. మీరు ఏది ఎంచుకుంటారు? ఓటు అడిగేటప్పుడు ప్రతి ఇంటికి వస్తారు, కానీ హాస్పిటల్ బెడ్ మీద ఉన్న రోగి దగ్గర బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆరోగ్యాన్ని రాజకీయ వేదికగా మార్చొద్దు. హనంకొండకు కావాల్సింది ప్రెస్ మీట్లు కాదు, పూర్తయిన హాస్పిటల్ కావాలి. ఆరోపణలు ఉంటే ఆధారాలతో చూపించండి, లేకపోతే అభివృద్ధితో నిరూపించండి. రాజకీయాలు బలంగా ఉన్నాయని కాదు, ఆరోగ్య వ్యవస్థ బలంగా ఉందని చూపించండి. ప్రజలకు డ్రామా కాదు, డెలివరీ కావాలి. ఎంజీఎం మరియు సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి జీ న్యూస్ గంగా. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.